బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక అప్డేట్ ఇది. బెంగళూరు సీసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు నటి హేమ. సీసీబీ పోలీసుల మూడో నోటీస్కు హేమ హాజరయ్యారు. 2 సార్లు విచారణకు హాజరు కాలేదు హేమ, మూడోసారి మాత్రం హాజరయ్యారు. నటి హేమను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొన్నారు హేమ. డ్రగ్స్ టెస్ట్ లో నటి హేమకు పాజిటివ్ వచ్చింది. అయితే మూడోసారి సర్వ్ చేసిన నోటీసులకి సీసీబీ పోలీసుల ఎదుట హాజరయ్యారు హేమ. అయితే పోలీసులు విచారణ అనంతరం హేమను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇదొక కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ నుండి హేమ పేరు మొదటి నుండి కూడా వినిపించింది. ఆ తర్వాత హేమకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్లోనూ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మొదటి నోటీసులో భాగంగా గత నెల 27న హాజరు కావాల్సిందిగా చెప్పారు. అయితే ఆ రోజు వైరల్ ఫీవర్ కారణంగా తాను అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడంతో సెకండ్ నోటీస్ జూన్ 1న అటెండ్ కావాల్సిందిగా ఇచ్చారు. అయితే జూన్ 1న కూడా హేమ సీసీబీ ఎదుట వస్తానని చెప్పి ఆమె రాలేదు. సో దీంతో థర్డ్ నోటీస్ని కూడా హేమకు పోలీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ బెంగళూరు సీసీబీ ఎదుట హేమ విచారణకు అటెండ్ అయ్యింది. అయితే పోలీసులు విచారణ తర్వాత ఎలాంటి కంక్లూజన్స్కి వస్తారో చూడాల్సింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సేవించినటువంటి వారిని గతంలో చాలా సందర్భాల్లో విక్టిమ్స్గా వాళ్ళని పరిగణించేటువంటి సిచ్యువేషన్ చూసాము. అయితే బెంగళూరు స్టేట్లో మాత్రం చాలా వరకు గతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడితే వారిని నేరుగా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిణామాలు చూసాం. సో ఇప్పుడు హేమకు సంబంధించి పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తారు అనేటువంటిది కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మొదటి నుండి కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు లభించడం, ఆ తర్వాత తను ఒక వీడియో రిలీజ్ చేసి అటు పోలీసులని మొత్తం మీడియాని కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం, ఈ 2 పరిణామాల మధ్య హేమను పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తారు. ఈరోజు విచారణకి ఆమె సహకరిస్తే ఓకే, ఒకవేళ సహకరించకుండా తాను ఎలాంటి సంబంధం లేదని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆధారాలను ముందు పెట్టి హేమను అక్యూజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ హేమను అరెస్ట్ చేస్తే రేపు బెంగళూరు కోర్టులో అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హేమను ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే స్టిల్ ఇంకా బెంగళూరు సీసీబీ కార్యాలయంలోనే నటి హేమను సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు. సో విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేవలం స్టేట్మెంట్ తీసుకొని ఆమెను వదిలేస్తారా, లేదంటే ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారనేటువంటిది కూడా చూడాల్సింది. ఎస్ ప్రణీత.